అమ్మా మరి ఎటు ఇప్పటికే 3,000 కోట్లు ఏమో వెనక మళ్ళీ పోయినాయి అంటారు ఊర్ల పంట జనాలు. ఏమాయరా మన ఊరికి వచ్చే పశలన్నీ మళ్ళీ కేంద్రానికి వెనక మళ్ళీ పోతున్నాయటగా ఆ పశలు. అవి ఇప్పుడు రావద్దన్నట మరి కక్కుర్తి పడుతున్నారా అని మాట్లాడుతుంది డీకే అరుణమ్మ. అమ్మో ప్రభుత్వంపై ఎంపీ డీకే అరుణ ఫైర్. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను అమలు చేస్తుందని ఇక ఇప్పుడు డీకే అరుణ ఆంబాయం వెళ్ళబోసుకుంటుందిలా. ఎట్లట్లా అంటే ఇప్పుడు ఇందిరమ్మ మీరు గజనెక్కి 2 ఏళ్ళు కాబోస్తుంది, గియాల ఇందిరమ్మ ఆదికొచ్చింది మీకు 2 ఏళ్లకు ఇందిరమ్మ ఆదికొచ్చింది అది అని ఇక ఈమె ఎత్తిపొడుస్తుంది డీకే అరుణ. మీ ఉపాయం ఏంది ఇక తీర ఎలక్షన్ల ముందర చీరలు ఇచ్చి ఓట్లు వేయించుకుందామన్న ఆలోచన మీది. అమ్మా ముతక చీరల భాగవతం ఎంత ముద్దు ఉంది అని డీకే అరుణ ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. మరి ఇప్పుడు ఈమెకు మరి ఇక మరి ఒక కాంగ్రెస్ లీడర్ని లైన్లో తీసుకుందాం, వాళ్ళు ఏం చెప్తారు ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఇందిరా శోభన్ ఏమంటారో చూద్దాం. వామ్మో ఏమో చాలా బిజీగా ఉందిగా ఈ దండం పెడితే. వామ్మో The number you have dialed is currently busy. Please try later. సర్కారు వారి పాట రియల్ మార్కెట్ను షేక్ చేస్తున్న రేట్లు. కోకాపేట కోట్లపేట ఎకరాకు 137 కోట్లు. ఇండియన్ రియల్ మార్కెట్లో హైదరాబాదు వండర్స్. తగ్గేదిలే అంటున్న బిల్డర్స్. నియోపోలిస్ రాయదుర్గంలో జోరు. బెస్ట్ హైదరాబాద్ క్రేజ్కు షాక్ అవుతున్న ఇండస్ట్రీ. నియోపోలిస్ రికార్డులు కొత్త స్థాయికి 5,000 కోట్లు టార్గెట్గా సర్కారు వేలాలు. కోకాపేటలో అంటే 100 కోట్లు అయిపోతున్నాయి. హైదరాబాదు రియల్ ఎస్టేటు మరోసారి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను షాక్ గురిచేసింది. సరే మేము ఫోన్ బిజీ వస్తుంది, చేస్తుందాం చూద్దాం. హెచ్ఎండిఏ నిర్వహించిన నియోపోలిస్ కోకాపేట్ వేలాల్లో నమోదైన రికార్డు ధరలు వెస్ట్ హైదరాబాద్ గ్రోత్కు డిమాండ్కు అద్దం పడుతున్నాయి. నియోపోలిస్ దగ్గర సోమవారం నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి రేటుకు ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఎకరం ధర 137 చిల్లర కోట్లు పలికి రికార్డు సృష్టించింది. హెచ్ఎండిఏ అధికారులు ప్లాట్ నెంబర్ 17, 18కి వేలం నిర్వహించారు. అధికారిక సమాచారం ప్రకారం ప్లాట్ నెంబర్ 17లో